పునీత లూకా గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం వచనం 1 నుండి 10 వరకు. యేసు బోధించి ముగించి కఫర్నాము చేరింది. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండేది. ఆ శతాధిపతి యేసుని గురించి విని యూదుల పెద్దలను ఆయన ఎదుకు పంపి తన దాసుని స్వస్థపరపమని రమ్మని కోరారు. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తన అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరం నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడేది. యేసు వారితో బయలుదేరింది. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రుల మూలమున, ప్రభు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడుగులకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ ఎదుకు వచ్చుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థుడను. నేను అధికారులకు లోబడిన వాడను, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకరిని రమ్ము అని నా వచ్చును, మరి ఒకరిని కొమ్ము అని నా కొమ్మును. నా దాసునితో ఇది చేయము అని చెప్పిన వాడు దానిని చేయడు అని చెప్పి పంపాను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజాసమూహమును చూచి, ఇంతటి విశ్వాసము నేను ఇశ్రాయేలీయులలో సైతము చూడలేదు అని పలికాను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుట చూచింది. ఇది క్రీస్తు సువిశేషము. 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం సడన్గా చిట్టిబాబు గారు ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చేస్తే అనుకోని తీసేలోపే అయ్యో మరణించాడు కదా, ఆయనే ఫోన్ చేశాడేమో అనుకున్నాం. ఒక క్షణం అంతలోనే గుర్తొచ్చింది, ఆయన మరణించాడు కదా, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారేమో అనుకొని ఫోన్ చేస్తే ఇట్లా ప్రథమ వర్ధంతి పూజ పెట్టుకున్నా స్వామి అని మరి భవానీ వారు తెలియజేశారు. అప్పుడే సంవత్సరమైన ఆయన మరణించి బతికే ఉన్నాడేమో, మన మధ్యలోనే ఉన్నాడేమో అని అనిపిస్తూనే ఉంది. ఇంతలోనే
సంవత్సరమైంది. కొంతమంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే మరణించిన తర్వాత కూడా బా ఏ బతికాడురా అని అనేటట్టు బతుకుతారు. కొంతమంది ఏ బతుకురా బతుకు, బతికితే ఎంత బతుకుపోతే ఎంత అన్నట్టు ఎక్కువ మంది బతుకుతారు. చాలా కొద్ది మంది బతికితే అలా బతకాలి, ఏ బతికాడా అన్న స్థాయిలో చిట్టుబాబు గారు ఆయన మరణించిన ముందు బతికిన నాడు అలా బతికాడు. ఏ అవకాశం వచ్చినా పూజ పెట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. అది పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, కుటుంబంలో ఇంకేదైనా కానీ ఏ అవకాశం దొరికినా దివ్యబలి పూజ పెట్టుకొని గురువులను పిలుచుకొని 10 మందికి భోజనం పెట్టి సంతోషపడాడు. ఆయనకి ఇష్టమైంది నాకు అర్థమైంది నేను చెప్తాను. ఒకటి, ఏ అవకాశం వచ్చినా దేవుని కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. పుట్టినరోజా, పెళ్లి రోజా, పండుగ రోజా, ఏ అవకాశం వచ్చినా గురువులని బాగా పిలిచి వాళ్ళ చేత పూజ చేయించుకొని వాళ్ళని బాగా చూసుకునేవాడు. వాళ్ళని మంచి గిఫ్ట్లు ఇచ్చేవాడు. పుట్టినరోజు వస్తుందంటే 10 రోజులు 20 రోజుల ముందే మంచి గిఫ్ట్ ఎక్కడ దొరుకుతాయా, ఏ గిఫ్ట్ ఇద్దాం ఫాదర్లకి, సిస్టర్లకి, మంచిగా వాళ్ళు ఉండటానికి ఏదైనా ఇద్దామని ఆలోచన కలిగాం. ముందే చెప్పేవాడు, స్వామి గిఫ్ట్ తెచ్చాను సంవత్సరం ఫాదర్ బాగుంటాయా, ఇవ్వచ్చా అని అడిగేవాడు. ఒకటి, దేవునికి కృతజ్ఞత చెప్పాలని తప్పపడేవాడు. 2, గురువులని గౌరవంగా చూసుకునేవాడు. ఇంత మంచి లక్షణం. 3వది, కుల మత వర్గ వైషమ్యం లేకుండా అందరికీ తృప్తిగా భోజనం పెట్టేవాడు. పుట్టినరోజు వాళ్ళ ఇంటికి వస్తే అంత మనవాడి క్రైస్తవులు ఉండాలి అనుకునేవాడు. సగం మంది ముస్లింలు ఉండేవాడు, సగం మంది కోటలు ఉండేవాడు, సగం మంది హిందువులు ఉండేవాడు. అక్షరం వేసి తన మన అనే భేదం లేదు, కుల మత వర్గ విషయం అనే తారతమ్యం లేదు. ముస్లింల, హిందువుల, వాళ్ళ ఇలా లేకుండా తృప్తిగా భోజనం పెట్టేవాడు అందరికీ. ఇంత మంచి గుణాలు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు, గురువులు గౌరవంగా చూసుకునేవాడు, తన మన వర్గ విషయం లేకుండా అందరికీ తన పుట్టినరోజుకి తృప్తిగా భోజనం పెట్టేవాడు. 10 రకాల 20 రకాల 30 రకాల నాకేది అన్ని భోజనాలు పెట్టేవాడు. ఆయన గురించి, చిట్టిబాబు గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే నాకు శతాధిపతి, ఈరోజు సుశేషంలో చదువుతున్నా, శతాధిపతి గుర్తుకొచ్చాడు. 100 మందికి అధిపతి శతాధిపతి ఇచ్చి ఏ సైతం అంటారు, అయ్యా ఆ శతాధిపతి నీ అనుగ్రహములకు పాత్రను, నీ కృపకు పాత్రను. ఈరోజు నేను కూడా అంటున్నాను, మరణించిన నాగోతు చిట్టిబాబు గారు యేసు ప్రభు అనుగ్రహములకు పాత్రుడే, దేవుని కృపకు పాత్రుడే. ఆయన ఎందుకు? తర్వాత చదవండి. అతడు తన జాతిని ప్రేమించేవాడు. చిట్టిబాబు గారికి ఒక బిడ్డ తన జాతి కదా, అన్ని జాతులు ప్రేమించాడు. అక్కడ శతాధిపతి తన జాతిని ప్రేమించాడు. కానీ చిట్టిబాబు గారిని చెప్పారు, ఇప్పుడే భోజనాలు పెడితే ముస్లింలు ఉండాలి, హిందువులు ఉండాలి, వాళ్ళు కూడా ఉన్నారు. తన జాతినే కాదు అన్ని జాతులను ప్రేమించాడు చిట్టిబాబు గారు. తర్వాత మన కొరకు స్వయంగా ప్రార్థనా మందిరమును నిర్మించినవాడు. ఇందాక ప్రారంభంలో ఫాదర్గా చెప్పారు, సుందరబాబు ఫాదర్ గారు. ఏదైనా పని ఉంటే ఆయన చూసుకునేవాడు. ఎస్, నిజమే. అది ఒక నరసరావుపేటలో, ప్రకాశ్ నగర్లో చర్చ, కనపర్తి బాలయేసు పుణ్యక్షేత్రమా, లేకపోతే కనపర్తిలో వేస్తున్న మరియా జోజప్ప గారి కళ్యాణ దేవాలయమా, ఆ దేవాలయం
చేసింది కూడా అదే కదా. అయ్యా ఆయన మీ అనుగ్రహములకు పాత్రుడు, ఎందుకంటే ఆయన అనేక దేవాలయాలకు సహాయం చేశాడు. చిట్టిబాబు గారు కూడా అదే, అనేక దేవాలయాలకు ఆయన సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, ఆ యూదులు యేసయ్యని వేడుకున్నట్టు ఈరోజు గురువు మేము కూడా వేడుకుంటున్నాం. యేసు ప్రభు యేసయ్య ఆయన విసర్జన నిలబెట్టు, ఎందుకంటే ఆయన మన జాతిని కాదు అన్ని జాతులను ప్రేమించాడు. ఆయన మన దేవాలయాన్ని కాదు అనేక దేవాలయానికి సహాయం చేశాడు. ఆయన దేవుని మహిమపరిచాడు. ఆయన గురువులను గౌరవించాడు. ఆయన 10 మందికి భోజనం పెట్టాడు. తప్పకుండా దేవుని కృపకు ఆయన పాత్రుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఎంతో సరదాగా ఫోన్ చేసి స్వతంత్రంగా అబ్బాయి అదబ్బాయి ఇది అబ్బాయి అని ఎంత ప్రేమగా మాట్లాడేవాడు, ఎంతమందికి ఎన్ని దేవాలయాలకు సహాయం చేసేవాడు, ఎంతమందికి అండగా నిలబడేవాడు. ఆయన మరణించి 1 సంవత్సరం. వాక్యం అంటుంది యోహాను సువార్త 11:24-26 నన్ను విశ్వసించి మరణించినప్పటికీ వాడు సజీవులే. చిట్టిబాబు గారు ఎప్పటికీ సజీవులే. ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన సహాయాలు, ఆయన ఆలోచించిన మనుషులు, వీళ్ళందరి ద్వారా ఆయన మరణించాడేమో కానీ ఎప్పటికీ ఆయన సజీవులే. ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన మంచి పనులు. ప్రియులారా, మరి ఇక్కడ చేరిన మనం కూడా చిట్టిబాబు గారి ప్రథమ వర్ధంతిలో పాల్పంచుకుంటూ ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు నెమరేసుకుంటూ మనం కూడా ఈరోజు సుశేష పట్టణాల్లో కూడా గృహ నిర్వాహకుడు అవకాశం ఉన్నప్పుడే, తన పదవి ఉన్నప్పుడే కొన్ని మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు. మనం కూడా బతికి ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే మనం కూడా చిట్టిబాబు గారిలాగా కొన్ని మంచి కార్యాలు చేస్తే రేపొద్దున మనకు కూడా దేవుడి గొప్ప బహుమతి. పౌలు గారు అన్నారు, నేను మంచి పోరాటంలో పోరాడాను, అక్కడకు 10 బహుమానంగా సిద్ధంగా ఉంది. చిట్టిబాబు గారు, నాగూరు చిట్టిబాబు గారు మంచి క్రైస్తవ పోరాటం పోరాడాడు, మంచి పోరాటం పోరాడాడు. ఆయన కొరకు పరలోక రాజ్యం అనేది కిరీటం, మోక్షం అనేది ఆ బహుమానం ఆయన కొరకు సిద్ధంగా ఉంటుంది. ఈ రోజున మరి ఆదివారం అయినప్పటికీ కేవలం ఆయన గొప్పతనం, ఇక్కడ ఉన్న గురువులు గారు అందరికీ రోజు పూజలు ఉన్నాయి, ఆదివారం ఒక పూజలు ఉన్నాయి. అయినా అది చిట్టిబాబు గారి ప్రథమ వర్ధంతి. ఆయన మంచి మనిషి, అనేక మంది సాయం చేసిన ఆయన కోసం ప్రార్థించాలి, పూజలో పాల్పంచుకోవాలని మేమందరం వచ్చాం. మరి ఆయన కోసం ప్రార్థిస్తూ కుటుంబానికి, భార్య బిడ్డ, కుటుంబ సభ్యులందరికీ ఓదార్పు, ఆదరణ మరి దేవుడు దయచేయాలని ఈరోజు ప్రార్థిద్దాం. శిరపుత్ర వేసి జ్ఞానంలో ఒక మాట, మరణించిన వారి కొరకు దుఃఖింపవద్దు. భవాని అని చెప్తున్నా, మరణించిన వారి కొరకు దుఃఖింపవద్దు, వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు, వారి కొరకు దేవుని వినవించడం ప్రారంభించు. దుఃఖించాలి, ఆ దినముల వరకే దుఃఖించాలి. ఆ 3 రోజులు లేకపోతే 10-15 రోజుల కర్మదినం అయిపోయింది. అక్కడి నుంచి ఆయన కోసం ప్రార్థిద్దాం. దేవుడు తప్పకుండా ఈ పూజల ద్వారా, ఆయన పేరు మీద 10 మందికి అన్నం పెట్టడం ద్వారా పరలోకంలో ఆయన నిజంగా ఆనందపడుతూ ఉంటాడు. ఈ రోజున అది జ్ఞాపకం చేసుకున్నానని సంతోషపడుతూ ఉంటాడు. మరి ఈ రోజున చిట్టిబాబు గారి కోసం ప్రార్థిస్తూ, కుటుంబం కోసం దేవుని వేడుకుంటూ, ఆ కుటుంబానికి దేవుని బాగా తోడుగా ఉన్నారు. మరణించిన చిట్టిబాబు గారి ఆత్మ దేవుని సన్నిధిలో, దేవుడు పునీతుల సామర్థ్యంలో బలంగా నిలబడాలని ప్రార్థిస్తూ, మరి కుటుంబాన్ని కూడా ఓదార్పు చేయాలని ఈ పూజలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.
కూర్చున్నాడు. అక్కడ నుండి పరలోకమునకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. కాబట్టి ఆత్మను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నిర్మూలముగా సంబంధ ప్రయోజనములను స్తుతిస్తున్నాను. మా పాపముల మన్నింపును స్తుతిస్తున్నాను. శరీరము యొక్క ఉత్థానమును స్తుతిస్తున్నాను. నిత్య జీవమును స్తుతిస్తున్నాను. స్వామి ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర సమయంలో అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని పవిత్ర హృదయంతో మన విన్నపములను మన ప్రియమైనటువంటి దేవునికి విన్నవించుకుందాం. ఓ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మేమందరం కూడా మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మీకు వందనములు సమర్పించడానికి మాకు ఈ గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మీకు వేలాదిగా వందనములు అర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, ముఖ్యంగా మీ యొక్క సత్య సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటించటకు మీ రక్షణ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించబడాలి అనే ఉద్దేశంతో శ్రీ సభ అధిపతి అయిన మా నియోజక గురువులు, మా పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, కన్యాస్త్రీలను, అదేవిధంగా మీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి జ్ఞానము, తెలివితేటలను, వివేకమును దయచేసి మీ స్వార్థను అందరికీ అందించే వాక్యాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ సర్వేశ్వర, భక్తుడైన పౌలు ద్వారా మీ అధికారుల కోసం, రాసుల కోసం ప్రార్థించమని ఈరోజు రెండవ పట్టణం ద్వారా మా అందరికీ సందేశాన్ని అందించి ఉన్నాను. ఈ సమయంలో మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా గ్రామ నాయకులను, మా ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి నాయకుని దీవించి ఆశీర్వదించండి. వారందరూ ముందు చూపు కలిగినటువంటి గొప్ప వ్యక్తులుగా, మంచి వివేకముతోటి, విజ్ఞానంతోటి వారి కింద ఉన్నటువంటి ప్రజలను పరిపాలించే, సక్రమంగా పరిపాలించేటటువంటి జ్ఞానమును వారికి దయచేయండి. ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ సమాన దృష్టితోటి పరిపాలించి, పేదరిక నిర్మూలన కావించి, అందరికీ శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించే వాక్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పరిశుద్ధ దివ్య పూజాలలో ప్రథమ వర్ధంతి సందర్భంగా నాగోదు శౌర్య ప్రసాద్ గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు, ఈరోజు వాక్యములు ఆలకించినట్లుగా ఆయన చేసినటువంటి అనేక మేలు, ఆయన చేసినటువంటి అనేక గొప్ప కార్యాలు మీకు ఒక గొప్ప సాక్షిగా తన ఇహలోక జీవితంలోనే నిలబడి ఉన్నారు. ఇహలోక జీవితం జీవించిన సమయంలోనే నిలబడి ఉన్నారు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యముల ద్వారా అనేక మందికి సాక్షిగా ఉండటం ద్వారా మీ స్వార్థను వ్యాప్తి చేసి ఉన్నారు. ప్రభు, ఈరోజు ప్రత్యేకంగా వారి మొదటి మరణ వార్షికాన్ని జరుపుకుంటూ ఉండగా వారు చేసినటువంటి క్రియలను బట్టి వారికి మీకు పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయండి. ఇహలోక జీవిత యాత్రలో తెలిసి తెలియ చేసినటువంటి తప్పిదములను మీ దయాపూర్వక హృదయంతో మన్నించి వారిని పునీతులతో, తల్లి మరియమ్మ గారితోటి, సకల దేవదూతలతో కలిసి పరలోక రాజ్యంలో నిన్ను నిత్యము స్తుతించి కీర్తించే వాక్యాన్ని వారి ఆత్మకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ సర్వేశ్వర, నాగోదు శౌర్య ప్రసాద్ గారు మరణించడం ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి వెలితిని మీరే ఆ కుటుంబానికి యజమానిగా ఉండి నడిపించండి. మరి ముఖ్యంగా Thank you.
పుస్తకించితివి. ఈ జన్మనే నీకు అపేక్షింపని నీ దోషులైన నా రోజులకి ప్రసాదము నీ దోషకు పడి తిరిగి జీవంలో లేచి భాగ్యమును రాజ్యములకు పాత్రుడు అగునుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తునందు మా ఉత్తాన ప్రాజ్ఞమతాలను నమ్మిక వికసించినది. మరణం తప్పదని సత్యం మాకు దుఃఖము కలిగించినను శ్వాస జీవము కలదని వాగ్దానం మాకు ఊరటనిస్తున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మార్చున్నదే గాన నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము స్థిరమైనప్పుడు పరలోకపు నిత్య నివాసం పొందగలుగుతున్నాము. కాకుల దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా.
సృష్టి అంతయో నిన్ను సృష్టించుటయుక్తము. ఏలైనా నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమమే వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు.
అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని విద్యాపరంగా రూపొందించను కాక నీవు ఎన్నుకున్న ప్రజాతులతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతయుడని మాతతోనూ ఆమె దేవుని దేవసేపుతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత మత్తయ్య గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల విధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మీతో శక్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుతున్నాను. ఈ లోకమైన యాత్ర చేయ మీ తిరుసభను మీ సేవకులైన మా జగతులైన 14వ నియోగపు గారిని భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరూ ప్రేమ మీ ఇష్టం చొప్పున మీ సముఖమునకు చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకించండి. దయగల తండ్రి నిర్దేశన చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా నాగోతు శౌర్య ప్రసాద్ అని మీ సేవకుని నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. ఓ ప్రభువా, జీవదాయకమైన ఆహారం స్వీకరించడమే మా సోదరుడు నాగోతు శౌర్య ప్రసాద్ కొరకు నేను ప్రార్థించున్నాను. తన జీవితములో తన జీవిత కాలంలో నిత్య నిబంధనలో భాగస్థుడైన అతడు క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది ఫలకాలము ఆనందించునుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించుగాక.
సరిపోవా